గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో మున్సిపల్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్యలు మాట్లాడారు. వర్షాకాలం కనుక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని మనం ఉండే చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని అన్ని వార్డులలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించామని, పచ్చదనం కార్యక్రమంలో నాటిన మొక్కలను రక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, అలాగే అధికారులు ప్రజలకు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. వ్యాప్తి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీకి ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ జగదీష్ గారు, గౌరవ పాలకవర్గ సభ్యులు, అలాగే మున్సిపల్ కమిషనర్ నర్సింగ్ గారు, గారు, మా సిబ్బంది ప్రతి వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని ఈ 5 రోజుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించినాం. అదే వరుస క్రమంలో ఈరోజు ర్యాలీ ప్రారంభ దినం సందర్భంగా ర్యాలీ కూడా స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ కూడా ఇప్పుడే మనం జరపబోతున్నాం. ఈ ర్యాలీ మనము మెయిన్ బజార్ నుంచి అంగడిపేట హనుమాన్ నుంచి మళ్ళీ మన మున్సిపల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే మేము పాటిస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా మనకు దోమలు పుట్టకుండా ఉంటుందనేది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒక్క దోమ లార్వా పెడితే 3000 గుడ్లు పెడుతుంది. ఆ 3000 దోమలు ఎంతో ప్రమాదకరంగా డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాగే ప్రాణాంతక వ్యాధులు ఇబ్బందితోటి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మన పరిసరాలు, మన ఇల్లు, మన పట్టణము, మన వార్డు అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలనేది ఈ నినాదం స్వచ్ఛతనం యొక్క నినాదం. అందుకే మా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో, మా పాలకవర్గ ఆధ్వర్యంలో ఈ 5 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశానుసారము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డ్రైన్స్ డిసిన్ఫెక్షన్ చేయడము, వార్డులలో దోమల మందు కొట్టడము, అలాగే గడ్డి మందు కొట్టడము, వీధులు శుభ్రం చేయడము, ప్రభుత్వ పరిసరాలు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో కార్యాలయ పరిసరాలు కూడా క్లీన్ చేయడం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అవేర్నెస్ తేవడానికి ప్రజల్లోపట వ్యాసరచన పోటీలు కూడా స్కూళ్ళల్లో కాలేజీలు కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకమందరూ కూడా మున్సిపల్తో సహకరించి ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.